డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలో నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో కూటమి పార్టీల్లో ఫుల్ జోష్ నింపింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు బోని మానస. మేము పద్మనాభ మండలం నుంచి వచ్చాము. మా గ్రూప్ పేరు చంద్రిక అండి. మాది విశాఖ జిల్లా. ఇక్కడ మేము డిఆర్డిఎస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మాకు కొన్ని పథకాలు అనేవి ఉన్నాయి. బ్యాంక్ లింకేజ్ అనగా శ్రీనిధి, ఉన్నతి, పిఎంఎజై ఈ లోన్స్ ద్వారా మాకు అమౌంట్ ఇచ్చి మమ్మల్ని ప్రతి ఒక్క మహిళ కూడా ఎంటర్ప్రైనర్ గా తయారు చేయాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం కల్పించిన సదుపాయాలన్నీ మేము వినియోగించుకుంటున్నాము. అదే విధంగా మా కాళ్ళ మీద మేము నిలబడి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగి ఇల్లుని ఒక ఆర్థికంగా వెనుకబడకుండా ముందుకు సాగాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక యాక్టివిటీ చేసుకొని ముందుకు వెళ్ళాలని ఈ యొక్క పథకాలన్నీ మేము ఉపయోగించుకొని బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఈ ప్రభుత్వానికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాం సార్. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ అధ్యక్షత వహించారు. ఈ సభలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయులు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. మా పొదుపు సంఘంలో ఈ స్వయం ఉపాధి వచ్చే లాభాల వల్ల చాలా మంది యూనిట్లు పెట్టుకున్నారు సార్. మా ఊర్లో ఎక్కువ అయితే మేము అందరూ రైతులమే సార్. మాకైతే ఎక్కువ కూరగాయలు పండిస్తారు సార్. పూలు, కూరగాయలు అలా అని చెప్పేసి మళ్ళీ బొప్పాయి తోటలు అవన్నీ పండిస్తారు. ఈ వచ్చిన లోన్తో చాలా మంది చాలా రకాలుగా ఉపయోగించుకొని అదే ఈ వ్యాపారం కోసం, పూల వ్యాపారం కోసం, కాయగూరల వ్యాపారం కోసం చాలా వరకు ఉపయోగించుకొని చాలా మంది లబ్ధి పొందారు. ఇంకా ఏవైనా లోన్స్ వస్తే అవి తీసుకొని మహిళలు 1 ఉమెన్ 1 ఎంటర్ప్రైనర్గా మారాలనే ఒక ముఖ్య ఉద్దేశం ఒకటి మన ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఈ లోన్లు ఉపయోగించుకొని ఒక్కొక్కరు కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఉపాధిని పెంచుకొని వాళ్ళే కాకుండా మరొక మిగిలిన వ్యక్తులకు కూడా ఉపాధి కల్పించాలనే ఆలోచనలో చాలా మంది కూడా ఈ ఎస్హెచ్జితో వచ్చిన లోన్లన్నీ కూడా చాలా వరకు బాగా ఉపయోగించుకుంటున్నారు సార్. జిల్లాలోని పొదుపు సంఘాలకు ఇన్ఛార్జ్ మంత్రి చేతుల మీదుగా 84 కోట్ల రుణాల చెక్కును అందజేశారు. అలాగే బంగారు కుటుంబాలకు స్పాన్సర్ చేసిన దివీస్ కంపెనీ ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. విశాఖ తూర్పు పరిధిలో గల ఏయూ కన్వెన్షన్ సెంటర్ కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రజలతో కోలాహలంగా కనిపించింది. ఉదయం 10 గంటలకే హాల్ మొత్తం నిండిపోవడం విశేషం. విశాఖలోని 7 నియోజకవర్గాల ప్రజలు కూటమి పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడంతో ప్రజాప్రతినిధుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నా పేరు జయశ్రీ అండి. విశాఖ నార్త్ నియోజకవర్గం అండి. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పాలన పూర్తయిన దానికి గాను మేము ఈరోజు పెద్ద జిల్లా స్థాయిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నామండి. ఈ మీటింగ్ సక్సెస్ మీటింగ్ అండి. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకి చాలా భద్రత కలిగిందండి. చాలా భద్రంగా హ్యాపీగా వెళ్ళొస్తున్నారు. జర్నీకి కూడా ఫ్రీగా మా బాబు గారు స్త్రీశక్తి పెట్టి ఉచిత ప్రయాణం పెట్టారండి. మహిళలు మా అందరికీ చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బులు లేకుండా ఎక్కడికి వెళ్తామని, ఏ గుడ్లకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళడానికి ఉండేది కాదండి. ఇప్పుడు అలా ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మా మహిళలు చాలా ఆనందపడుతున్నారండి. ఒక బజార్లకు వెళ్ళాలన్నా, ఒక దేనికి వెళ్ళాలన్నా వెళ్తూ హ్యాపీగా చేసుకుంటున్నారండి.